విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి, త్వరలోనే సభ్యుల నియామకం. వ్యవసాయ కమిషన్ కోదండ రెడ్డి, 7 సభ్యులతో ఏర్పాట్లు. ఈ కమిషన్ల పదవీ కాలం 2 ఏళ్లు అంట. సో బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్, 3 సభ్యులు సైతం 5 ఏళ్ల పాటు కంటిన్యూ అంట. సో విద్యా కమిషన్ ఏమో 2 ఏళ్ల పాటు, బీసీ కమిషన్ ఏమో 5 ఏళ్ల కాలం పాటు కంటిన్యూ అంట. విద్యా కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళిని ప్రభుత్వం నియమించింది. త్వరలోనే కొందరిని సభ్యులుగా నియమించనున్నది. దీంతో పాటు వ్యవసాయ కమిషన్ సైతం ఏర్పాటు చేసింది. దీనికి కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి చైర్మన్గా 7 సభ్యులను నియమించింది. మరోవైపు బీసీ కమిషన్ చైర్మన్ బాధ్యతలను నిరంజన్కు అప్పగించింది. 3 సభ్యులుగా రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3 కమిషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు ఏర్పాటు చేసిందంట. సో 3 కమిషన్లు ఏందయ్యా అంటే, బీసీ కమిషన్ ఏమో తెలంగాణ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అపాయింట్మెంట్ ఫర్ చైర్మన్ అండ్ మెంబర్స్ నోటిఫికేషన్ ఆర్డర్ అంట. తెలంగాణ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 1993, యాక్ట్ నెంబర్ 20 ఆఫ్ 1993 అంట. తెలంగాణ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 2016, యాక్ట్ నెంబర్ 6 ఆఫ్ 2017. సో ఎవరెవరు అంటే శ్రీ నిరంజన్ చైర్మను, రాపోలు జయప్రకాష్ మెంబరు, తిరుమలగిరి సురేందర్ మెంబరు, బాలలక్ష్మి మెంబరు, కమిషనర్ బీసీ వెల్ఫేర్ మెంబర్ సెక్రటరీ అంట. సో ఇక్కడ తెలంగాణ ఉద్యమ బిడ్డ బాలలక్ష్మికి అవకాశం కల్పించారు, మెంబర్గా అవకాశం ఇచ్చారు. సో వీళ్ళతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు ఉద్యమకారులు. సో అట్లీస్ట్ మెంబర్గానన్నా మీ పార్టీ కోసం కష్టపడ్డ, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం రానికి కష్టపడ్డ వాళ్ళకి అవకాశం కల్పించాల్సిన అవసరం. దాంతో ఇంకా ఓయూ ఉద్యమకాలు చాలామంది ఉన్నారు. దుర్గం భాస్కర్ అన్న కావచ్చు, కోట సీనన్న కావచ్చు. ఇట్లా ఎప్పుడైతే రీసెంట్గా దరువేలన్న కూడా అదే కాంగ్రెస్ పార్టీ సొంత గూటికి వచ్చాడు. ఇట్లా చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా వాళ్ళు పార్టీ జెండా పట్టుకొని ఉన్న బిడ్డలు చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళకి ఇంకా అట్లీస్ట్ ఇటు మెంబర్గానన్నా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. సో నిన్న మొత్తానికి శాంతి కుమారి చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ సో ఆమె రిలీజ్ చేసినది. సో అవకాశం కల్పించారు, బాగానే ఉంది. ఇంకా చాలామంది కూడా మీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉన్నది. సో ఇంకోటి విద్యా కమిషన్ కూడా అనుకుంటా. సో అపాయింట్మెంట్ ఆఫ్ శ్రీ ఆకునూరి మురళి ఐఏఎస్ రిటైర్డ్ చైర్పర్సన్, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఆర్డర్స్ ఇష్యూడ్ అంట. సో విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కి ఆయనకు అవకాశం కల్పించినారు. ఆకునూరి మురళి ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంట. సో చూడాలి, ఈయన గతంలో ఏపీలో పనిచేసినప్పుడు కూడా విద్యలో మార్పులు బలంగా తీసుకొని వచ్చిండు. ఇప్పుడు విద్యా కమిషన్ చైర్మన్గా ఆయనకు అవకాశం కల్పించింది కాబట్టి గత 10 సంవత్సరాల కాలం పాటు విద్య పేరుపైన ఏ తరహాలో దోపిడీ, ఏ తరహాలో ఒక అరాచకం జరిగిందో ఆయన కళ్ళ ముందే ఉంది. సో ఇప్పుడు అటువంటి రిపీట్ కాకుండా విద్య పేద ప్రజలకు అందే తరహాలో, లేకపోతే ఏ నిరుద్యోగులు అయితే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారో అట్లీస్ట్ వాళ్ళకి కలిసే అవకాశం ఇవ్వాలి, వాళ్ళ సమస్యని పరిష్కారం చూపించే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా సో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారు పనిచేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఎంత మేరకు వాళ్ళు ముందుకెళ్తారన్నది చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికైతే రాత్రికి రాత్రే 2-3 తీసుకొని వచ్చినారు, ఆర్డర్స్ 2-3 తీసుకొని వచ్చినారు.